పాపం చేత అపరాధముల చేత చచ్చి దిక్కుమాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియక, భవిష్యత్తు తెలియక, అంధకారములుండే లోకములో పతనం వైపు పరుగులు తీస్తూ పాతాళం వైపు కాలు పెడుతూ ఉన్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవుడు తానే మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి మన దగ్గరకు వచ్చి మనల్ని చేయబట్టుకొని మనల్ని కడిగి పరిశుద్ధపరచడానికి శిలువ దగ్గరికి తీసుకుని వచ్చి యేసు రక్తపు ఊటల్లో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి ఇప్పుడు ఈ పడిపోయి బలహీనుడైపోయి పాపానికి లోబడుతున్న వ్యక్తిని పల్లక మీద మోస్తున్నారు. ఎవరు వాళ్ళు? సొలొమోను పరివారం. ఎవరా సొలొమోను? ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే జ్ఞాని ఇక్కడ ఉన్నాడు. ఆయన పరివారం ఎవరు మరి? దేవదూతలు మనం చూసి ఎవడన్నా వస్తారా? అబ్బా వీళ్ళ ఇంత కంపరమా, ఈ నోర, ఈ చేతుల, ఈ కాళ్ళ, ఈ మనిషి, ఈ హృదయమ, ఈ కళ్ళ, ఈ నోర, ఈ పెదవుల, ఈ వ్యక్తినే ఎలాగ మొయ్యాలా? వారు యేసు ప్రభు యొక్క రక్తంతో